ఇక కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఆ ఇష్యూకి సంబంధించి అటు మీడియాతో కోదండరాం మాట్లాడుతున్నారు. దానికి సంబంధించి లైవ్ చూద్దాం. జాగ్రత్తలు పాటించలేదు. తర్వాత దాని కాంట్రాక్టులు కేటాయింపుల్లో కూడా తప్పులు జరిగినాయని, తర్వాతనేమో డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు డిజైను తప్పు ఉంది, నాణ్యతలో లోపం ఉంది, నిర్మాణంలోనూ కూడా లోపం ఉందని చెప్పి వాళ్ళు తేల్చి చెప్పటం మన అందరికీ తెలిసినటువంటి వాస్తవం. దీనివల్ల ఇవాళ జరిగింది ఏంటంటే 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. విపరీతమైనటువంటి ఇంట్రెస్ట్కు 7-8% పైబడి వడ్డీ రేటుతో మనం అప్పు తెచ్చుకున్నాం. ఆ అప్పు తెచ్చుకొని ఆ అప్పును ఇవాళ మళ్ళీ మనము ఇవాళ తీర్చలేని స్థితికి చేరుకున్నాం. మనం దాని నుంచి ఇవాళ తెలంగాణ మీద ఆర్థిక భారం పడింది. కానీ నీళ్ళు వచ్చినాయంటే నీళ్ళు కూడా రాలేదు. దాని నుంచి 3-4 ఏళ్లలో మనం తోడుకున్న నీళ్ళు 90 టీఎంసీలు కూడా లేవు. ఆ తోడిన నీళ్ళు కూడా మళ్ళీ చాలా వరకు కిందికే వదిలేసినామని చెప్పి ఆఫ్ ద రికార్డు ఇంజనీర్లు అందరూ కూడా చెప్తూనే ఉన్నారు. దానికి ఇప్పుడేమో లోపాలు తలెత్తినాయి, అది పని చేసే పరిస్థితి లేదు. కనుక అన్ని విధాలుగా కూడా మనం నష్టం జరిగింది. ఒక చిన్న ఉదంతం చెప్పి నేను ముగిస్తాను. మేము చిన్నప్పుడు హన్మకొండకు మంచిర్యాలకు మధ్య ట్రైన్లో ప్రయాణాలు చేశాం. ఆ ప్రయాణం చేసినప్పుడు గోదావరి బ్రిడ్జ్ దాటేటప్పుడు ప్రయాణికులందరూ పైసలు కిందికి ఇసిరేసారు. అది గోదావరి మీద భక్తితో ఎవరన్నా కింద ఏరుకున్నా వాళ్ళకింత న్యాయం జరుగుతుందనే ఆలోచనతో ఒక ప్రేమతో ఇసిరేసారు. కానీ డబ్బులున్న కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం కోట్ల రూపాయలు కుమ్మరించిన ఉదంతం మాత్రం మనం కేసీఆర్ పాలనలో చూసినాం. ఇది చూసి మాకు అనిపించింది కనీసం మనం చూసిన, గమనించిన, తెలుసుకున్న ఈ వాస్తవాలు కమిషన్ ముందు చెప్పాల్సి ఉంటుందని. అందుకని కమిషన్కు మేము 2వ ఉత్తరం రాసినప్పుడు మళ్ళీ మీరు తుమ్మిడిహెట్టిని ప్రతిపాదిస్తే బాగుంటుంది అనే సూచన కూడా చేయటం జరిగింది. తుమ్మిడిహెట్టికి సంబంధించి ఇటీవల ఇంజనీర్లు చర్చ చేసిండ్రు. ఒక 6 కిలోమీటర్లు కనుక కిందికి రాగలిగితే మంచి రాయి పునాది ఉన్నది, అక్కడ గట్టి రాతి రాళ్ళు ఉన్నాయి అక్కడ. ఆ రాళ్ల మీద కనుక మనం కట్టుకోగలిగితే బ్యారేజ్ చాలా పటిష్టంగా నిర్మాణం చేసుకోవచ్చు అనే మాట ఇంజనీర్లు ఈ మధ్యకాలంలో చెప్తా ఉన్నారు. అక్కడ కట్టినా తుమ్మిడిహెట్టిలో 6-7 కిలోమీటర్లు దిగువకొచ్చి కట్టినా మొత్తం మీదనైతే తుమ్మిడిహెట్టి కట్టగలిగితే తప్ప మనం నిర్మించుకున్న మిగతా కాళేశ్వరం రిజర్వాయర్లకు మనం ఉపయోగించుకోవటం అనేది సాధ్యం కాదు. అది కూడా దుర్వినియోగం అవుతుంది. అవి దుర్వినియోగం కాకుండా ఉండాలంటే తరచూ బీఆర్ఎస్ నాయకులు అంటూ ఉంటారు, మేము కట్టినయే కదా ఇవన్నీ. కానీ కట్టినవన్నీ పనిచేయాలంటే అస్సలు నీళ్లు రావాల్సింది మేడిగడ్డ నుంచి. తలకాయ దెబ్బతినిపోయింది. ఆ తలకాయ దెబ్బతినిపోయిన తర్వాత ఎక్కడి నుంచి అయితే నీళ్లు రావాలో సోర్స్ అదే ఇవాళ కూలిపోయిన తర్వాత అక్కడి నుంచి నీళ్ళు వచ్చేటువంటి అవకాశం అయితే లేదు. కనుక ఉన్న వ్యవస్థను వాడుకోవాలంటే తుమ్మిడిహెట్టి దగ్గర కొంచెం తక్కువ ఖర్చుతో కాగలిగే కార్యం అది. కాలువలు నిర్మాణం అయ్యాయి. 8,000 కోట్లు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఖర్చు చేసింది. 8,000 పైనే. ఇంకా ఆ డబ్బు కూడా వినియోగంలోకి వస్తుంది. ఆ కట్టడాలు వినియోగంలోకి వస్తాయి. అట్లా జరగాలంటే తుమ్మిడిహెట్టి దగ్గర మళ్ళీ నిర్మాణం చేయక తప్పదు అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఆ విషయాన్ని కూడా ఇవాళ కమిషన్ దృష్టికి తీసుకొని పోవటం జరిగింది. థ్యాంక్స్.